హలో ఆల్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఈరోజు నేను ఇక్కడ ఏంటంటే రాగి మాల్ట్ చేసి చూపిస్తున్నానండి. 2 వెరైటీస్. సమ్మర్లో ఇది హెల్త్కి చాలా బాగుంటుంది, అలాగే కాల్షియం కూడా ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్ అండి ఇది. పిల్లలకి పెద్దలకి రెండు రకాలుగా ఏ విధంగా తీసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తానండి. ముందుగా ఏంటంటే నేను ఇక్కడ బెల్లంతో చిన్నపిల్లలకి ఇష్టంగా తినడానికి ఒక వెరైటీ డిఫరెంట్గా చేస్తున్నానండి. స్వీట్ రూపంలో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒక గ్లాసు పాలు, తాటి బెల్లము, రాగి పిండి, యాలకుల పొడి అండి. ఫస్ట్ స్వీట్ మాల్ట్ చేయడానికి ఇందులో ఏంటంటే స్టవ్ వెలిగించి ఈ విధంగా పాత్ర పెట్టేసుకొని అందులో గ్లాసు పాలు వేసుకుంటున్నానండి నేను. ఇది ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది. పాలు కాస్త మరిగించాలి. పాలు మరిగేలోపు మనము ఇక్కడ బెల్లం, నేను ఇది తాటి బెల్లము కొంచెం చిన్నగా తురుముకుంటున్నానండి. లేదంటే బెల్లము తురుముకొని వాటర్లో కరిగించుకోవాలండి. ఏవైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి మనం నార్మల్ వాటర్లోనే కరిగించి వడకట్టుకొని వేసుకోవాలి. ఇది ఫ్రెష్ బెల్లమే, నేను నిన్నటి వరకు వాడాను దీన్ని, అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. ఫ్రెష్ది అయితే డైరెక్ట్గా వాడచ్చు, లేదంటే వాటర్లో కలుపుకొని స్ట్రెయిన్ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా పాలు వేడైన తర్వాత ఏంటంటే అంతలోపు ఇందులోకి కొంచెము రాగి పిండి తీసుకుంటున్నానండి. ఈ విధంగా 3/4 కప్పు సరిపోతుంది. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని లిక్విడ్ రూపంలో కలుపుకోవాలండి. ఎలాంటి లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. అలా కలుపుకుంటేనే రాగి మాల్ట్ అనేది చక్కగా వస్తుంది మనకి. పిండిని అనేది చాలా లూజ్గా కలుపుకోవాలి, ఎలాంటి గుల్లలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న మాల్ట్ని ఏంటంటే పాలు పొంగొచ్చే టైంకి మనము ఈ కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో, రాగి పిండి అనేది కాల్షియం రిచ్ ఫుడ్ అండి. ఇది మనము రాగి ముద్ద రూపంలో కానీ, ఇలా లిక్విడ్స్ రూపంలో కానీ ఈ సమ్మర్ టైంలో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. బాడీని చలువ చేస్తుంది అని అంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ మిల్లెట్సే తినడానికి ఇష్టపడుతున్నారు కదండి. ఆ విధంగా రాగులు డైరెక్ట్గా తినలేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పొంగుతున్న పాలలో నేను ఇందాక కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో వేసి కలుపుకుంటున్నానండి. చక్కగా ఈ మిశ్రమము ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా అయిపోతుంది. కొందరికి ఏంటంటే వేడిగా తినడం ఇష్టం ఉంటుంది, కొందరికి చల్లారాక తాగడం ఇష్టం ఉంటుంది. అది మన ఇష్టాన్ని బట్టి అండి. కాకపోతే ఏంటంటే ఈ మాల్ట్ బెల్లం వేసి చేసేది కొంచెము వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది స్వీట్ లాగా అనిపిస్తుంది మనకు, చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, అసలు టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. నేను ఇక్కడ ఇందాక తురిమి పెట్టుకున్నాను కదండి, ఆ బెల్లం ఇది 2 పొంగు వచ్చాక మళ్ళీ నేను ఈ విధంగా బెల్లం తురుము వేసుకుంటున్నాను. చెప్పాను కదండి, బెల్లం వేసుకునే వాళ్ళు జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసేసాక ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేసి కొంచెం బెల్లం కరిగాక మరలా ఈ విధంగా పొంగు వస్తుందండి. అలా వచ్చిన టైంకి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి యాలకుల పొడి వేసేసి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను రాగి జావా చూపిస్తున్నానండి. ఇదేంటంటే సాల్ట్ ఫ్లేవర్డ్ స్వీట్ తినని వాళ్ళ కోసము ఈ విధంగా చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించి అందులో వాటర్ వేసి కాస్త మరగనివ్వాలండి. వాటర్ సేమ్ ఇందాక చేసుకున్నట్టుగానే మనము ఈ రాగి పిండిని లిక్విడ్ రూపంలో కలుపుకొని ఈ వాటర్ మరుగుతున్న వాటర్లో కలిపి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉంటుందో అది ఇందులో వేసి కలపాలండి. ఇదేంటంటే ఓన్లీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, ఆనియన్స్ అలా మన ఇష్టం అండి. కాకపోతే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది చల్లగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇందులో పోసేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి చాలా జాగ్రత్తగా, లేదంటే అప్పుడే పొంగిపోతుంది. కాస్త చూసుకుంటూ ఉండాలి, స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలి. ఇది ఇలా కలుపుతూ ఉండగా మనకు సాల్ట్ అవసరం అనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చండి. లేదు ఇంకా వేరే ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనము సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఓసారి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రాగి జావా అనేది రెడీ అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేసుకుంటారండి. మా దగ్గర మజ్జిగలో వేసి చేస్తారు, ఇంకా వేరే విధంగా చేస్తారు. కాకపోతే నేను ఇక్కడ 2 వెరైటీస్ చూపిస్తున్నాను. ఒకటి సాల్ట్ అండ్ స్వీట్. ఈ సాల్ట్ జావాలోకి ఏంటంటే మనము ఆనియన్స్, సన్నం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర పౌడరు,
అలా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఇక్కడ ఇలా పొంగు వచ్చినప్పుడు ఇలాంటిది ఏదైనా ఉంటే నేను తీసేస్తానండి. మరి అది ఎంతవరకు అనేది నాకు తెలీదు. నాకు మాత్రము ఏదో కొంచెం అలా అనిపించేసి పైది ఆ విధంగా తీసేస్తూ ఉంటాను. అంతే అండి, రాగి జావా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తానండి. ముందుగా స్వీట్ జావా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నానో అది నేను ఈ విధంగా ఇందులోకి బౌల్లోకి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొత్తిమీర తురిమి పెట్టుకున్నానండి. ఇదేంటంటే సాల్ట్ ఫ్లేవర్ కోసము, ఇది స్వీట్ కోసం డ్రై ఫ్రూట్స్ తురిమి పెట్టుకున్నానండి. ముందుగా స్వీట్ది బౌల్లోకి వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాల్ట్ ఫ్లేవర్డ్ జావా నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి, సర్వింగ్ బౌల్లోకి. దీనికి నేను టైం ఏం పెద్దగా తీసుకోదండి. 15 మినిట్స్లో నేను 2 వెరైటీస్ చేశాను. ఒక్కొక్కరు ఒక వెరైటీ చేసుకుంటారని చెప్పాను కదా, నాకు మాత్రము ఇవి 2 పర్ఫెక్ట్గా వచ్చండి. ఇది ఎక్కువగా తింటూ ఉంటాం మా ఇంట్లో, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ఫాస్ట్గా చేసేసాను. సో డ్రై ఫ్రూట్స్ అనేది స్వీట్ జావా పైన నేను డెకరేట్ చేస్తున్నానండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ బాదామే ఉంది, అది మాత్రమే ఇక్కడ నేను వేస్తున్నాను. పిస్తా ఇంకేవైనా ఉన్నా వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాల్ట్ ఫ్లేవర్డ్ జావా ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి 1 స్పూను మజ్జిగ వేస్తున్నానండి. నేను ఇక్కడ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ పెరుగు ఆర్ మజ్జిగ ఏదైనా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. నేను మాత్రం ఈ విధంగా కొంచెం మజ్జిగ వేసి తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఇందులోకి సరిపడా కొత్తిమీర, కొంచెము అదేంటంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, 2 రకాల జావాలు, రాగి జావా, రాగి మాల్ట్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా అయిపోయే రెసిపీ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.